వైసీపీ నేతలను పాపాలు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నామని చెలరేగిపోయిన నాయకులు ఇప్పుడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాల్ని బలవంతంగా లాగేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో ఏపీలో కేసు నమోదు చేశారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు పెట్టి దర్యాప్తు మొదలు పెట్టారు. మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావుని తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అనని చెప్పి స్వామివారి ముందు చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ సోదరులకు కోర్టు రిమాండ్ విధించింది. 2022లో మాచర్ల టీడీపీ ఆఫీసును తగలబెట్టిన కేసులో తురకా కిషోర్, అతని సోదరుని పోలీసులు అరెస్ట్ చేశారు. మాచర్ల కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. 7 నెలల నుంచి పరారీలో ఉన్న కిషోర్ ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన తురకా కిషోర్ జగన్ ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతో రెచ్చిపోయారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుల నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. మొత్తం 17 మంది బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు పరారీలో ఉన్నారు.